హాయ్ వ్యూయర్స్, ఆటోక్యాడ్ తర్వాత పాఠానికి స్వాగతం. చూడండి వ్యూయర్స్, ప్రీవియస్ క్లాస్లో మనం డ్రాఫ్టింగ్ వర్క్ చేసేవాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారని చెప్పాం కదా. వాళ్ళు ఎవరెవరో ఇప్పుడు చూద్దామండి. డ్రాఫ్టర్స్. ఫస్ట్ వన్ వచ్చి ఆర్కిటెక్చరల్ డ్రాఫ్టర్స్, సివిల్ డ్రాఫ్టర్స్, మెకానికల్ డ్రాఫ్టర్స్ అండ్ ఎలక్ట్రికల్ డ్రాఫ్టర్స్, ఎలక్ట్రానిక్ డ్రాఫ్టర్స్ అండ్ ఏరోనాటికల్ డ్రాఫ్టర్స్. ఈ 6 మెంబర్స్ వీళ్ళ డ్రాఫ్టింగ్ వర్క్ అనేది దేని మీద ఉందో ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ వన్ ఏంటండి? ఆర్కిటెక్చరల్ డ్రాఫ్టర్స్. వీళ్ళ డ్రాఫ్టింగ్ వర్క్ దేని మీద చేస్తారంటే రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ బిల్డింగ్స్ అండి. పార్కింగ్ ఏరియా, కిచెను, రూమ్స్ కానీ హాల్స్ కానీ ఎంతెంత డిస్టెన్స్లో ఉండాలి, ఎంతెంత మెజర్మెంట్స్లో ఉండాలి అనేది చూసుకుంటారండి. నెక్స్ట్ వన్ వచ్చి సివిల్ డ్రాఫ్టర్స్. వీళ్ళు హైవేస్, బ్రిడ్జెస్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ ప్రాజెక్ట్. ఇవి ఏంటంటే హైవేస్, బ్రిడ్జెస్ ఇవన్నీ మనకు తెలిసినాయండి. రహదారులు ఇవన్నీ వీళ్ళేనండి ప్లానింగ్ ఎక్కువగా గీసేది. అండ్ ఫ్లడ్ కంట్రోల్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటంటే ఈ వరదలు వచ్చి చెడిపోతాయి కదండి, అవి మళ్ళీ మోడిఫికేషన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మెకానికల్ డ్రాఫ్టర్స్. వీళ్ళు మిషనరీ అండ్ మెకానికల్ టూల్స్ అండ్ డివైస్. మనకి మెకానికల్ టూల్స్ అండ్ డివైస్, ఈ రెంచెస్ కానీ ప్రతి డివైస్, ఈ మనకి మిషన్స్ ఉంటాయి కదండి. మనం ఒక ప్రోడక్ట్ తయారవ్వాలంటే ఎక్కువగా ఒక వ్యక్తినే నమ్ముకోకుండా ఎక్కువగా మిషనే నమ్ముకుంటున్నారు. మరి అలాంటి మిషన్స్ కూడా ముందుగానే డ్రాఫ్టింగ్ గీసి తయారు చేస్తారండి. ఎవరండి? మెకానికల్ డ్రాఫ్టర్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఎలక్ట్రికల్ డ్రాఫ్టర్స్. వీళ్ళు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అండ్ వైరింగ్ ఇన్ పవర్ ప్లాంట్స్, ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్. ఎలక్ట్రికల్ పరికరాలు అండ్ పవర్ ప్లాంట్లో వైరింగ్స్ ఉంటాయి కదండి. ఈ వైరింగ్కి సంబంధించి ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి విద్యుత్ సరఫరా చేయాలన్నా, ఒక డిస్టిక్లో చూసుకుంటే మెయిన్ సప్లై ఒకళ్ళు ఉంటారు. ఆ సప్లై ఎలా ఇవ్వాలి, ఎటు నుంచి ఎటు ఇవ్వాలి ఏందనేది వాళ్ళు ముందుగానే డ్రాఫ్టింగ్ తీసుకుంటారండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రానిక్ డ్రాఫ్టర్స్. వీళ్ళు వచ్చి దేని మీద అంటే అసెంబ్లీ డయాగ్రామ్స్ ఫర్ సర్క్యూట్ బోర్డ్స్ అండ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ కాంపోనెంట్స్. ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు మనం వాడే మొబైల్ ఫోన్స్ అయినా కంప్యూటర్స్ అయినా ఏవైనా సరే మనం డీప్గా చెక్ చేస్తే లోపలే పార్ట్స్ ఉంటాయండి. ఈ పార్ట్స్ ప్రతిదానికి పక్కాగా మీరు మెజర్మెంట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ పార్ట్స్ అన్నీ డ్రాఫ్టింగ్ వర్క్ చేసేది ఎవరండి? ఎలక్ట్రానిక్ డ్రాఫ్టర్సేనండి. అండ్ లాస్ట్ వన్ వచ్చి ఏరోనాటికల్ డ్రాఫ్టర్స్. వీళ్ళు దేని మీద అంటే ఎయిర్ క్రాఫ్ట్, మిసైల్స్ అండ్ రిలేటెడ్ పార్ట్స్. వీళ్ళు ఏంటంటే విమానాలు ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ వాళ్ళు ముందుగానే డ్రాఫ్టింగ్ వేస్తారు. ఇంకా మిసైల్స్, అణుబాంబులు అండి. అణుబాంబులో ఉన్న పార్ట్స్, ఈ ప్రతిదీ వాళ్ళు డ్రాఫ్టింగ్ వర్క్ అనేది చేస్తారండి. డ్రాఫ్టింగ్ వర్క్ లేకుండా వాళ్ళు ఏది జనరేట్ చేయలేరు. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.